మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఘనమైన శ్రేష్టమైనటువంటి మీ నామానికి వందనాలు చెల్లించుచు దీనుడుగా నేటి ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి చేరి రాగలిగే కృపను అనుగ్రహింపజేసినారు. స్తోత్రాలు. అనుదినం మీరు మాతో మాట్లాడుతున్న కొరకే వందనాలు. ఎడార్ల సలీళ్ల ద్వారా ఆగస్టు 6వ తేదీ నాడు మా కొరకు సిద్ధపరిచిన సందేశము, భక్తుల అనుభవాలు గుండా వారి రాసిన ఆత్మీయ సందేశం బట్టి కూడా స్తోత్రములు. మా అందరితో కూడా మీరు మాట్లాడండి. మీ మహిమార్థం కొరకు మేము జీవించుటకు కృప చూపించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఎడార్లో సెలయేర్లు, ఆగస్టు 6వ తేదీ. ఉత్తర వాయు ఏతించుము, దక్షిణ వాయు ఏం చేయుము, నా ఉద్యానవనం మీద వినురుడి, దాని పరిమళ వ్యాపింపచేయుడి. పరమగీతములు 4వ అధ్యాయం 16వ వచనం. ఈ ప్రార్థనలోని అక్షరాన్ని ఒక క్షణం ఆలోచించండి. పరిమళాన్నిచ్చే చెట్టులో సుగంధ ద్రవ్యమై ఉన్నట్టుంటే ఎదుగుదల లేని క్రైస్తవ హృదయంలో కూడా కృప నిరుపయోగంగా పడి ఉంటుంది. ఎన్నెన్నో జీవితాలున్నాయి, అయితే వాటిలో నుంచి పరిశుద్ధ శ్రమల సువాసనలు, దైవాత్వపూరితమైన సత్కార్యాలు, పరిమళం రాదు. ముళ్ళ కంపల మీద, గంధపు చెట్టు మీద వీచే గాలి ఒకటే, కానీ వాటిలో ఒక్కటే పరిమళాన్ని ఇస్తుంది. ఇంకోసారి దేవుడు తన పిల్లల మీదికి వాళ్ళ సౌశల్య ఇనువడింపజేసేందుకు గాను పెనుగాలుని పంపిస్తుంటాడు. కాగడాలను అటు ఇటు బలంగా ఊపుతుంటే అవి జ్వాలంగా వెలుగుతాయి. సాంబ్రాను నిప్పుల మీద వేస్తేనే సువాసన వస్తుంది. అలాగే క్రైస్తవ జీవితంలో అతి ప్రశస్తమైన లక్షణాలు శ్రమలనే ఉత్తరవాయు వీచి కొడితేనే బయటికి తేలుస్తాయి. గాయపడిన హృదయాలు దేవునికి ఇష్టమైన పరిమళాన్ని వెదజల్లుతాయి. ఓ అందాల భరణి ఉంది, నా ప్రేమంతా దానిలో పెట్టి మూత బిగించాను, నా మదిలో భద్రంగా ఉంచాను. మూతైనా ఎప్పుడు తీయలేదు. ఆవేదన నన్ను ఒకరోజు ఆవేశించింది. భారమై అది నా భరణిపై బరువుగా పడింది. భరణి బ్రద్దలైంది. నష్టానికి నా ప్రాణం ఉసురుమంది. దిగులు పడుతుంటే కనిపించింది దేవుడు చేసిన ఒక అద్భుత కార్యం. నా ప్రేమ పరలోక ప్రేమగా మారి నా పొరుగు వాళ్ళు వ్యధిత హృదయాలకు సేద తీర్చింది. ఓ స్వరం నా చెవిలో పలికింది, కుమారి, నీకు దొరికిన ఈ ఓదార్పుతో వెళ్ళి ఇతరుని ఓదార్చు. నాతో ధన్యకర్మ సహవాసాన్ని రుచిస్తావు. నా పగిలిన హృదయం ప్రపంచాన్ని బాగు చేసింది కదా. అటు కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.